ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యము వింటున్న సహోదరి సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ప్రతి మానవుడు సంతోషము ఎక్కడ దొరుకుతుంది అని ఎదుగుతున్నారు. ఒక్కొక్క దానిలో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నారు. ఒక్కొక్క దాని వైపు మనసు పెట్టి అక్కడ సంతోషం ఎత్తుక్కుంటున్నారు. కానీ లోక సంబంధమైన సంతోషము అశాశ్వతమైనది, లోక సంబంధమైన ఆనందము అది అశాశ్వతమైనదనే సత్యాన్ని మానవుడు గ్రహించలేకపోతున్నాడు. ఈ సంతోషము కోసము రకరకాలైన ప్రయత్నాలు చేస్తూ అశాశ్వతమైన సంతోషము కోసం మానవుడు పరుగులెత్తుచు తన జీవిత విధానాన్ని, తన స్థితిని దిగజార్చుకొని తన ఉనికిని సాటుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు మానవుడు. కానీ అనుదిన వాక్యము, ఈరోజు దేవుడి వాక్యము ఏం చలవిస్తుంది అనంటే 37వ కీర్తన 4వ వచన భాగము నుండి మనం జాగ్రత్తగా చూసినట్లయితే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. చూసారా, సంతోషం ఎక్కడుందంట? దేవుణ్ణి బట్టి వచ్చిన సంతోషము శాశ్వతమైనది. ఈ లోకములో అశాశ్వతమైన సంతోషము కోసం మానవుడు కొంత డబ్బులో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నాడు, కొంత ఆస్తి అంతస్తులో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నాడు. కొందరు లోక సంబంధమైన వాటిలో సంతోషాన్ని ఎత్తుక్కుంటున్నారు. ఈ లోక సంతోషము ఒక మనిషిని శిఖరాల మీదకి ఎక్కిస్తున్నట్టుగా చూపిస్తుంది, కానీ నిన్ను అక్కడి నుండి పడేస్తుంది అనే సంగతి నువ్వు మర్చిపోకూడదు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, సినిమాలో సంతోషం లేదు, నువ్వు తాగే సిగరెట్లో సంతోషం లేదు, నువ్వు త్రాగే మందులో సంతోషం లేదు. నువ్వు దేనినైతే లోక సంబంధమైన దేనినైతే నువ్వు దానిలో సంతోషం ఉన్నదని నువ్వు వెతుకుతూ తిరుగుతున్నావో అది నీకు సంతోషం ఇవ్వదు. ఇవ్వటమే కాకుండా నీ ఘనతని దిగదార్చేసి, నీ ఉనికిని సర్వనాశనం చేసేసి, నీ జీవితాన్ని పాడు చేసి, నీ కుటుంబాన్ని చెల్లా చెదర చేస్తుంది ఈ లోక సంబంధమైన సంతోషము. దేవునికి మహిమ కలుగునగా. అందుకనే ఆ దేవుని వాక్యం ఈ విధంగా చలవిస్తుంది. నీకు సంతోషం ఎక్కడుంది అంటే దేవునిని బట్టే నీకు సంతోషము. యెహోవాను బట్టే సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. నీ హృదయంలో ఎటువంటి కోరిక కలిగి ఉన్నావో, నీ హృదయంలో ఎటువంటి వాంఛ కలిగి ఉన్నావో అవన్నీ తీరుస్తాడు దేవుడు. తీర్చడమే కాదు, నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తాడు. నీ హృదయంలో అనుకున్న నీ కోరికను దేవుడు నెరవేరుస్తాడు. నీ హృదయ వాంఛను తీర్చే దేవుడు ఆయన. అటువంటి దేవుని వైపు నువ్వు చూడగలిగితే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుస్తుంది. నువ్వు ఒకవేళ మందుకు బానిసై ఉంటే అది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఒకవేళ నువ్వు మందుకు బానిసై ఉంటే నీ అవయవాలను నాశనం చేస్తుంది. నువ్వు స్మోకింగ్ బానిసై ఉంటే, అందులో సంతోషం ఉందని ఎత్తుక్కొని స్మోకింగ్ బానిసై ఉంటే స్మోకింగ్ నీ అవయవాలని ఖరాబ్ చేస్తుంది. నువ్వు లేకపోతే లోకములో ఉన్న ఆనందంలోనే, ఈ లోకములో ఉన్న వాటి వైపు తిరిగి దేంట్లో సంతోషం ఉందని ఎదిగితే ఆ లోకము నిన్ను ఒక రోజు దోషిగా నిలవబెడుతుందన్న సంగతి మర్చిపోవద్దు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రోజే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వైపు చూడు, దేవుని బట్టి నువ్వు సంతోషించు. నీ హృదయ వాంఛను నా ప్రభు తీరుస్తాడు. మరి నువ్వు సిద్ధపడి నా ప్రభు వైపు చూస్తావా? నీ హృదయాన్ని నా ప్రభువుకి ఇస్తావా? ఆ మత్తు నుండి నువ్వు బయటికి రాగలవా? నీ లోక సంబంధమైన ఈ సంతోషముల నుండి నువ్వు బయటికి రాగలవా?